ఫ్రెండ్స్, నేను మీ మహేష్. మీరు చూస్తున్నది మహేష్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఈఓ. ఈ ఎస్ఈఓ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మరి ఇది ఎస్ఈఓ అనేది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి ఏ విధంగా ఎస్ఈఓ చేసుకోవాలి. అండ్ ఈ ఎస్ఈఓ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టాపిక్ మీద సెర్చ్ చేసామనుకోండి, అక్కడ పైన మనకు కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్ చూపిస్తుంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మనకు కొన్ని వీడియోస్ అయితే చూపిస్తుంటాయి. సో అలా మన టాపిక్ మీద ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఏం కావాలంటే మన వీడియో అనేది అలా పైన రావాలి. సో అలా పైన రావడాన్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. ప్రాపర్గా ఎస్ఈఓ అనేది చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మన వీడియో అనేది మన పైన ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా రికమెండ్ చేస్తుంది. అలా రికమెండ్ చేసినప్పుడు ఏంటి అంటే మన యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో మనం కరెక్ట్గా ఉండాలి. ఏంటంటే చూడగానే క్లిక్ చేసే విధంగా మనం థంబ్నెయిల్ అయితే ఇచ్చుకోవాలి. సో అలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సిటిఆర్, క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. సో క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే పెరుగుతుంది. ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్తో మనకు ఆటోమేటిక్గా వ్యూస్ కూడా వస్తాయి. సో మనకు ఈ ఎస్ఈఓ అనేది ప్రాపర్గా చేసుకున్నట్టయితే మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది, సిటిఆర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వ్యూస్ కూడా వస్తాయి. మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వాచ్ టైం కూడా యాడ్ అవుతుంది. సో ఇది అండి ప్రాసెస్. మరి ఈ ఎస్ఈఓ అనేది ఏ విధంగా చేసుకోవాలి? ఈ ఎస్ఈఓ అంటే ఏం లేదు, మెయిన్గా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్. సో ఇవి మెయిన్గా ఇచ్చుకోవాలి. సో మరి ఇప్పుడు మన టైటిల్ సంబంధించిన కీవర్డ్స్ కానీ సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా చేసుకోవాలని నేను వీడియో క్లియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా సరే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే అన్లిస్ట్ లో పెట్టి మనం వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వెంటనే మనం వీడియోని అయితే పబ్లిక్ అయితే చేయకూడదు. సో అన్లిస్ట్ పెట్టి వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మనం ఎస్ఈఓ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. సో వైటీ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ చూపిస్తుంది. సో చూపిస్తుంది ఇక్కడ వీడియో పైన చేసినా మనకు అప్లోడ్ చేసిన వీడియో అయితే చూపిస్తుంది. ఆ వీడియో పైన క్లిక్ చేస్తే మనం ఎస్ఈఓ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వీడియో చూపిస్తాను. సో నేను ఈ వీడియో ఓపెన్ చేసుకున్నట్లయితే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఈఓ ప్రాపర్గా చేసుకున్నాను. ఏ విధంగా వ్యూస్ వచ్చాయో చూద్దాం. ఈ వీడియోకి అయితే ఒక 13.3K వ్యూస్ అయితే ఒక 20 డేస్లో ఇన్ని వ్యూస్ అయితే రావడం జరిగింది. 13.3K వ్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది ఒక్క వీడియోకి దగ్గర అంతా ఒక 400 వాచ్ టైం అయితే కౌంట్ అయింది ఈ ఒక్క వీడియోకి. అండ్ దీనికి సబ్స్క్రైబర్స్ అంటే ఒక 150 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే రావడం జరిగింది. మరి ఇది ఎస్ఈఓ అనేది ఎలా చేసుకుందాం చూస్తారు చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఎడిట్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవాలి. ఈ టైటిల్ ఏ విధంగా అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థంబ్నెయిల్ చూడండి. ఇక్కడ వైటీ స్టూడియోలో 4 సెట్టింగ్స్ ఆన్ చేసిన వెంటనే వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అదే ఇప్పుడు మన టైటిల్ సంబంధించినటువంటి థంబ్నెయిల్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టైటిల్ కూడా సేమ్ అదే ఉంటుంది. వైటీ స్టూడియోలో 4 సెట్టింగ్స్ ఆన్ చేసిన వెంటనే సబ్స్క్రైబర్ వ్యూస్ ఈజీగా పెడతారు. సో ఇది మన తెలుగు ఛానల్ కాబట్టి తెలుగులో ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చుకోవాలంటే మన డిస్క్రిప్షన్ పైన మనకి ఇవన్నీ కీవర్డ్స్ అన్నట్టు. ఇవి యువర్ సెర్చ్, యువర్ క్యారీస్ అని పెట్టుకోవచ్చు, కీవర్డ్స్ అని. ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. మరి ఇవి ఎక్కడ తీసుకోవాలి అంటే మనకు యూట్యూబే ఇస్తుంది ఈ కీవర్డ్స్ అనేది. ఎలా అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక కుకింగ్ ఛానల్ అనుకుంటే ఏదైనా ఒక రెసిపీ చేస్తారు. సో అది ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మేక్ బిర్యానీ అనుకుందాం అనుకో, చికెన్ బిర్యానీ, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని ఇక్కడ టైప్ చేయండి. సో ఇలా టైప్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఇవన్నీ చూపిస్తాయి. మీకు కింద ఏమేమి సజెస్ట్ చేస్తున్నాయి ఇవన్నీ చూపిస్తాయి. ఏం చేస్తారంటే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొకటి సెర్చ్ చేయండి. హౌ టు మేక్ దమ్ బిర్యానీ అని సెర్చ్ చేయండి. దమ్ బిర్యానీ. సో దమ్ బిర్యానీ సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా కీవర్డ్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇలా మీకు వీడియోకి రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మరి వీటన్నింటిని మనం కాపీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళిపోండి. మీరు క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పైన లెన్స్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్లో లెన్స్ సింబల్. ఈ లెన్స్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇంతకుముందు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని క్రాప్ చేసుకోవాలి. సో ఇలా క్రాప్ చేసుకోవాలి. ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ అవుతున్నట్లయితే మనకి ఇదంతా సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం
ఒక దగ్గర పేస్ట్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్‌లో నోట్ ప్యాడ్ ఉంటాయి కదా! నోట్ ప్యాడ్‌లో మీరైతే సెట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ న్యూ దగ్గర నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ అన్ని కాపీ చేసుకున్నాను నోట్ ప్యాడ్‌లో. అండ్ ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా! సేమ్ దాన్ని కూడా అలానే. సో ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా! సో దాన్ని కూడా అలానే చేసి క్రాప్ చేసి సేమ్ ఇందాకనైతే ఏ విధంగా మనం క్రాప్ చేసి సెలెక్ట్ చేసామో సో దీన్ని కూడా సేమ్ అదే విధంగానైతే చేసుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ చేశాను. సో దీన్ని మళ్ళా నేను ఎక్కడ నోట్ ప్యాడ్‌లోకెళ్ళి పేస్ట్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు పేస్ట్ అయిపోయినాయి కదా! సో ఈ మొత్తాన్ని నేను మళ్ళీ కాపీ చేసుకున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు 2 స్క్రీన్ షాట్లు ఉన్నాయి కదా! సో దాని మొత్తాన్ని నేను కాపీ చేసుకొని ఇప్పుడు నా వీడియో డిస్క్రిప్షన్ కింద కీవర్డ్స్ అయితే ఇస్తాను. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వైటీ స్టూడియోలోకెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ కీవర్డ్స్ దగ్గర మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో దగ్గర మీరు కీవర్డ్స్ దగ్గర ఇక్కడ ఇచ్చేసుకోవాలి. సో పేస్ట్ చేసినట్లయితే మీకు చూడండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో దమ్ బిర్యానీ చికెన్, దమ్ బిర్యానీ రెసిపీ ఇన్ తెలుగు, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ. సో ఈ విధంగా మనకి కీవర్డ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనం ఏ విధంగా ఇయ్యాలంటే ఇప్పుడు బిర్యానీ కదా! హౌ టు మేక్ బిర్యానీ లేదా బిర్యానీ బిర్యానీ ఇన్ 30 మినిట్స్ ఆ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైతే రిలేటెడ్ ఉందో ఆ రిలేటెడ్‌కి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇక్కడ ఇచ్చుకోండి. సో ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చి మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన డిస్క్రిప్షన్ సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ట్యాగ్స్ యాడ్ చేయాలి. ట్యాగ్స్ ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి లాస్ట్‌లో ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్ ఇవన్నీ నేను ఆ వీడియోకి సంబంధించినవి. మరి ఇవి ఏ విధంగా యాడ్ చేయాలంటే మీరు ఇంతకుముందు ఏదైతే డిస్క్రిప్షన్‌లో మీరు కీవర్డ్స్ ఇచ్చారు కదా! సో మీరు ఏంటంటే కీవర్డ్స్ దగ్గరికెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కటి కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకున్నా మీకు ఆటోమేటిక్‌గా ఇలా కాపీ చేసుకుర్రు కదా! కాపీ చేసుకున్నాక మీరు బ్యాక్ ఎళ్లి ఇక్కడ ట్యాగ్స్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ యాడ్ ట్యాగ్ ఉంది కదా! సో యాడ్ ట్యాగ్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే మీకు ఇక్కడ ట్యాగ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని సో ఇలా కాపీ చేసుకొని సో మళ్ళీ ట్యాగ్స్‌లోకెళ్ళిపోయి ఇక్కడ యాడ్ ట్యాగ్ క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 10 ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి. సో అలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే యూట్యూబ్‌లో ఎవరు సెర్చ్ చేసినా సరే మన వీడియో అనేది పైన రికమెండ్ అయితే చేస్తుంది. దానివల్ల మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ గానీ ప్రతి ఒక్కటి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ విజిబిలిటీ ఇక్కడ పబ్లిక్ పెట్టుకొని మనం అప్పుడు సేవ్ చేసుకున్నట్లయితే మన వీడియో అనేది ప్రాపర్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది. సో అప్‌లోడ్ అయిన తర్వాత మన వీడియో అనేది యూట్యూబ్ అనేది ఎవరికైనా సెర్చ్ చేసినట్లయితే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మనకు వ్యూస్, సబ్స్క్రైబర్ పెరగడం జరుగుతుంది. సో ఇది అండి టోటల్ ఎస్‌సిఓ సంబంధించినటువంటి ప్రాసెస్. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్. ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.